Critical appreciation. Nora Burke's father, Redmond St. George Burke. Okay, so Nora Burke గారి యొక్క తండ్రి సెయింట్ జార్జ్ బర్క్ అనమాట వాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ కొలోనియల్ ఇండియా. సో మన యొక్క భారతదేశంలో ఆధునిక భారతదేశంలో మరి ఆయనే ఏంటి అంటే ఈ యొక్క అడవికి ఒక పెద్ద అధికారిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. దేర్ఫోర్ షీ హ్యాడ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫారెస్ట్. ఎందుకంటే ఆవిడకి ఒకళ్ళు చెప్తే తెలియడం కాకుండా తనే ఈ యొక్క అడవులు ఎలా ఉంటాయి, అడవిలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆవిడ అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం దొరికింది ఆమెకి. అండ్ ద హార్డ్షిప్స్ దట్ పీపుల్ ఫేస్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్. అలాగే ఎలాంటి కష్టాలు ఈ యొక్క అడవిలో నివసించేటువంటి వారు ఎదుర్కొంటారు వారి యొక్క నిజ జీవితంలో ప్రతిదినం కూడా అనే విషయం కూడా ఆమెకు తెలుసు విషయాలు. అండ్ నియర్ ద ఫుటేల్స్ ఆఫ్ ద హిమాలయస్. హిమాలయాలకి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాల దగ్గర వీళ్ళు జీవించేవారు అనమాట. It is this background in which Nora Burke situates most of her works to present the different aspects of forest life. ఆవిడ ఎక్కువగా ఇది తెలుసుకోవడం ద్వారా ఆవిడ రాసినటువంటి చాలా కథల్లో అడవిలో ఉండేటువంటి మనుషులు ఎలా జీవిస్తారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి ఆవిడ అడవిలో ఉండడం ద్వారా మంచి బెనిఫిట్ అయిందనమాట. చాలా మంచి అవకాశం దొరికింది ఆమెకి. తర్వాత హార్డ్షిప్స్ అండ్ షీ ఆల్సో ప్రజెంట్స్ ద హీరోయిక్ అండ్ కరేజియస్ డీడ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎంత ధైర్యంగా సాహసాలు చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడతారు, ఇతరుల ప్రాణాలను ఎలా కాపాడతారు, ఒకరినొకరు కాపాడుకుంటూ ఎలా జీవిస్తారు అనే విషయాన్ని చెప్పారనమాట. సో హూ లివ్ ఇన్ దిస్ ఫారెస్ట్, ఈ అడవుల్లో నివసించేటువంటి వారు. ఇన్ ద స్టోరీ ద బ్లూ బీడ్ విచ్ డీల్స్ విత్ ద కరేజియస్ యాక్ట్ ఆఫ్ 12-year-old విలేజ్ గర్ల్. ఈ యొక్క కథలో ఏంటి అంటే ఈ యొక్క పాప 12 సంవత్సరాల పాప ఎలా జీవించింది, ఎంత ధైర్యంగా ఇంకొక స్త్రీని కాపాడింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. నోరా బర్క్ ప్రజెంట్స్ హౌ ద గర్ల్ ఫైట్స్ ఎ క్రొకడైల్. ఎలాగా యొక్క మొసలితో పోరాడింది అనే విషయాన్ని చూడొచ్చు. టు సేవ్ ద లైఫ్ ఆఫ్ గుజార్ ఉమన్. ఆ యొక్క గుజార్ ఉమన్ ని ఎలా కాపాడింది, గుజార్ స్త్రీని ఎలా కాపాడింది. అండ్ యెట్ వెన్ షీ మీట్స్ అ మదర్ ఆఫ్టర్ ద బ్రేవ్ యాక్ట్. ఈ యొక్క ధైర్యాన్ని చేసి ధైర్య సాహసాన్ని ముగించిన తర్వాత వాళ్ళ అమ్మను కలిసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ నారేటింగ్ ద టేల్ ఆఫ్ అ బ్రేవరీ, తన యొక్క ధైర్యంతో కూడినటువంటి ఆ యొక్క సాహసం గురించి చెప్పట్లేదు కానీ షీ టాక్స్ అబౌట్ ద బ్లూ బీడ్ దట్ షీ హ్యాస్ ఫౌండ్. తనకు దొరికినటువంటి ఆ యొక్క బ్లూ కలర్ లో ఉన్నటువంటి పూసలాగా ఉండేటువంటిది, చైన్లకి వేసేటువంటి పూసలు ఉంటాయి కదా, సో ఆ పూస దొరికినప్పుడు దాని గురించి అమ్మ నాకు ఇది దొరికింది అని చాలా ఆశగా ఇష్టంగా చెప్తూ ఉందన్నమాట. సో పేదవాళ్ళకి చిన్నది కొనుక్కున్నా కూడా చాలా ఆనందం, చిన్నది దొరికినా కూడా చాలా ఆనందం. కాబట్టి తను ఎంత ధైర్యంగా ఆ యొక్క గుజారుమని కాపాడింది అనే విషయాన్ని చెప్పట్లేదు కానీ ఆ యొక్క బ్లూ పూస్ దొరకడం చాలా ఆనందంగా ఉండి అమ్మ నాకు ఇది దొరికింది అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తూ ఉందన్నమాట. Blue bead that she has found, and she does it because a brave act is a part of her everyday life. ఎందుకంటే అంత ధైర్యంగా ఉండడం అనేటువంటిది ప్రతిదినం జరిగేటువంటి జీవితంలో ఒక భాగమే కానీ అదొక గొప్ప విషయం అయితే కాదు అనమాట తన దృష్టిలో. ఈచ్ డే ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ అ టేల్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ సర్వైవల్. తను బ్రతకాలి అంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి. ఈచ్ డే షీ ఈజ్ ఫైటింగ్ పోవర్టీ. ప్రతిదినం పేదరికంతో పోరాడుతూ ఉండాలి. అండ్ ఫైటింగ్ ద హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్ టు సర్వైవ్. నో నాట్ దట్ ఇంపార్టెంట్ టు హర్. తర్వాత ఫైటింగ్ పోవర్టీ అండ్ ఫైటింగ్ ద హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్. when she fights a crocodile, it is not that important to her. ఎందుకంటే ఆ యొక్క క్రొకడైల్ తో పోరాడేటప్పుడు ఆ మొసలితో పోరాడుతున్నటువంటి సమయంలో అది అంత ముఖ్యమైనటువంటి విషయంగా భావించలేదన్నమాట. ఓకే, బట్ హర్ ఫైండింగ్ ఏ బ్లూ బీడ్ ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్. ఒక్క బ్లూ బీడ్ దొరకడం మాత్రం చాలా సంతోషంగా ముఖ్యమైనటువంటి విషయంగా భావించింది. యాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ షీ హాజ్ ఆస్పైర్డ్ ఫర్ త్రూ అవుట్ హర్ లైఫ్. తన జీవితకాలం అంతా కూడా నాకు ఒక నెక్లెస్ చేసుకోవాలి, ఆ నెక్లెస్ నేను తయారు చేసుకుని మెడలో వేసుకోవాలని ఆశపడింది. కాబట్టి తన యొక్క ఆశ నెరవేర్చబడింది అనేటువంటి ఆనందంలో ఉంది కానీ ఎంత ధైర్యంగా క్రొకడైల్ని కాపాడాను అనేటువంటి విషయం పెద్ద గొప్పగా ఏం లేదు ఆమెకి. అండ్ హౌ షీ హాజ్ యాక్సిడెంటల్లీ గాట్ వన్. ఎలాగ సంపాదించింది ఒక బ్లూ బీడ్ని. ద జాయ్ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లూ బీడ్ ఈస్ మోర్ టు హర్ కంపేర్ టు ఫైటింగ్ ఏ క్రొకడైల్. మొసలిని నుండి ఒక స్త్రీని కాపాడామంటే మనం అలా చేసి ఉంటే అనేక మందికి చెప్పుకుంటా ఉంటాం, ఇగో నేను అలా చేశాను ఇలా చేశాను అని చెప్పి, ఏం చేయకపోయినా సరే. కానీ తను అంత చేసినప్పటికీ సరే ఎవరి దగ్గర తన గొప్పతనాన్ని చెప్పుకోవట్లేదు కానీ నాకు ఒక బ్లూ బీడ్ దొరికింది అని చాలా సంతోషంగా వాళ్ళ అమ్మకి చెప్పింది. అట్ ఫస్ట్ ఇట్ సీమ్స్ అన్యూజువల్ టు ద రీడర్స్. ఇది మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది చదివిన వెంటనే కూడా. బట్ సూన్ వీ రియలైజ్ దట్ ఎ గర్ల్ హూ హాస్ బీన్ లివింగ్ అండర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ. సో ఎవరైతే ఇంత పేదరికంలో నివసించేటువంటి పిల్లలు ఉంటారో అండ్ డస్ నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు ఈవెన్ బై ఎ న్యూ నీడిల్. వారి దగ్గర పాపం డబ్బులు లేక కనీసం ఒక సూదిని కూడా వారు స్వతహాగా కొనుక్కోలేనటువంటి స్తోమతలో ఉండేటువంటి వారి విషయాన్ని చెప్తున్నారు. మేక్ ఏ నెక్లెస్ వుడ్ బి మోర్ జాయస్ విత్ డిస్కవరీ ఆఫ్ ఎ బ్లూ బీడ్. సో ఒక సూది కూడా కొనుక్కోలేనటువంటి పాపకి ఒక్కసారిగా ఆ యొక్క బ్లూ కలర్ పూస దొరికేసరికి ఎంత ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు గింజలు సంపాదించింది, ఆ గింజల్లో నుండి హోల్ చేసి దానిలోకి ఒక దారం లాంటిది ఎక్కించుకొని మెడలో వేసుకుందాం అని అనుకుంది. కానీ ఇప్పుడు ఇక పూసే దొరికింది కాబట్టి ఇంకా దానికి హోల్ చేయక్కర్లేదు, నీడిల్ అవసరం లేదు, చక్కగా నెక్లెస్ లా చేసుకొని వెంటనే వేసేసుకోవచ్చు అని సంతోషపడింది అనమాట. ఇట్ ఈస్ this unusual nature of Sibia's joy and her wish fulfillment which makes the subject matter of the story. సో ఇలాగా తన యొక్క ఆశ నెరవేర్చుకోవడం, ఓకే తను అనుకున్న సాధించడం ద్వారా ఈ యొక్క కథకి మంచి ముగింపునైతే ఇచ్చారనమాట నోరా బర్క్ గారు.